రీ రిలీజ్ విషయంలో చిరంజీవి గారు ఒక కోటి కూడా కలెక్ట్ చేయలేకపోతున్నారు. ప్రస్తుతం తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. అప్పట్లో హిట్ అయిన మూవీసే కాకుండా డిజాస్టర్ అయిన మూవీస్‌ని కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇలా ఎన్ని మూవీస్ రీ రిలీజ్ అయినా కోటి మాత్రం మహేష్ బాబు అండ్ పవన్ కళ్యాణ్ మధ్యనే నడుస్తోంది. చిరంజీవి గారి 'గ్యాంగ్ లీడర్', 'ఘరానా మొగుడు' మూవీస్‌ని రీ రిలీజ్ చేసినా పట్టించుకోలేదు. చిరంజీవి గారు చేసిన ఫ్యాక్షన్ మూవీ 'ఇంద్ర' అప్పట్లో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేయడంతో పాటు 10 క్రోర్స్‌తో మూవీ తీస్తే 30 క్రోర్స్ కలెక్ట్ చేసింది. అప్పటి వరకు 30 క్రోర్స్ కలెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ 'ఇంద్ర'. కానీ ఇప్పుడు మాత్రం 3,50,00,000 మాత్రమే కలెక్ట్ చేసింది. మరో బ్లాక్ బస్టర్ మూవీ 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. మూవీ రీ రిలీజ్ ప్రెస్ మీట్‌కి స్వయాన చిరంజీవి గారు ఇంటర్వ్యూ ఇచ్చినా 3 క్రోర్స్ కూడా కలెక్ట్ చేయలేదు. రీసెంట్‌గా ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన 'స్టాలిన్' మూవీని రీ రిలీజ్ చేస్తే 1,00,00,000 కూడా కలెక్ట్ చేయలేదు. ఫస్ట్ డే 35,00,000 మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక టాప్ 5లో 8,00,00,000 కలెక్ట్ చేసిన 'గబ్బర్ సింగ్' అండ్ 7,46,00,000 కలెక్ట్ చేసింది 'ఖుషి'. ఇక 'కలేజా' 10,00,00,000 కలెక్ట్ చేసి ఫస్ట్ పొజిషన్‌లో ఉంది.